పాపం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీశారని చెప్పేసి అక్కడ అందరూ కూడా ధర్నాలు చేస్తూ పెద్ద పెద్ద ఆందోళనగా ప్రజలందరూ కూడా ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాంటివి పట్టవు. అలాంటి వాటి గురించి మనం ఆలోచించాం, దానికి ఒక సొల్యూషన్ ఇవ్వం. ఇప్పుడు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు. మళ్ళీ వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు చేసే ప్రతి పనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 4,000 మంది ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఇంకా ఇంకా ఏదో కొన్ని ఉన్నాయండి నాకు. అసలైన మెయిన్ పాయింట్ మర్చిపోయా. మద్యపాన నిషేధం అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడు చీప్ లిక్కర్ ఇచ్చారు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, అది తాగటం వల్ల చాలా మంది చనిపోయారు అని చెప్పేసి దాన్ని చాలా ఎలివేట్ చేశారు. అంటే చాలా పెద్ద ఇష్యూగా. ఓకే, మద్యపాన నిషేధం చెప్పారు, ఆయన చేయలేదని అంటే అది పెద్ద ఇష్యూ కింద మాట్లాడారు, నేను అంగీకరిస్తాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరేం చేస్తున్నారండి? మద్యపానం అనేది ప్రజలకి అంటే మంచినీళ్ళలాగా సప్లై చేయడం అంటే అదొక డెవలప్మెంటా? సంపదను సృష్టించడమా? లేకపోతే విజనరీలో ఇదొక పాయింటా? ప్రజలకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది తెలియని అయోమయ స్థితిలో ప్రజల్ని ఉంచే విధంగా మీరు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే నిజంగా మద్యపానం ఇతర రాష్ట్రాలు కంపేర్ టు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అక్కడ ప్రైజెస్ని కంపేర్ చేసి అందుబాటు ధరల్లో తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. నిత్యావసర సరుకులు తీసుకురావాలి. మీరు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూరగాయల రేట్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఎంత అంటే తారాస్థాయికి వెళ్ళాయో ఒకసారి చూసుకోండి. గతంలో ఏ చిన్నది పెరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నారు వేసి, పంట పండించి, పంట కోసి ఆయన ఏదో వచ్చి పండిస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరున్నా సరే, ఎవరు పాలించినా సరే జరుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు అది మన చేతుల్లో ఏమి ఉండదు కదా. మరి ఈరోజు ఎండాకాలం అర్థం కాదు, వర్షాకాలం అర్థం కాదు, అతివృష్టి, అనావృష్టి, కంటిన్యూస్గా ఏసీ లేదే ఉండలేకపోతున్నాం. చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో. అది మన చేతుల్లో ఏమైనా ఉందా? లేదు కదా. ప్రజలు కూడా కొంతమంది అర్థం చేసుకోవాలి. ధరలు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం పెంచేశారు. ఇప్పుడు బాబు గారు వచ్చారు, మరి కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయండి? ఉల్లిపాయల రేట్లు ఎలా ఉన్నాయి? టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి? నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? కందిపప్పు కానీ, మినపప్పు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గాయా? కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గాయా? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఒకప్పుడు అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు?